సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అన్న. ఏం చేస్తున్నారు స్పెషల్? చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ ఇప్పుడు ఏంది అక్కడ వండుతాం? సేర్వా చేస్తున్నాం. మటన్ సేర్వా కాదన్నా, తాజ్ మహల్ చాలా మంది వస్తుంటారు, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నారు. ఎవరు ఇది ఇంతకి? ఇది మాస్టర్ మాస్టర్ మీరేనా? మాస్టర్ చాలా అద్భుతంగా చేస్తారు. ఈ బిర్యానీ వాడడానికి, ఈ సార్వా ఇంత టేస్ట్ రావడానికి ఏమన్నా కారణాలు? ఏం వాడతారు మీరు ఇంగ్రీడియంట్స్? మా ఇంట్లో మసాలా అంతా అంగనే తీసుకొని వచ్చి మేము స్పెషల్ గా ఇంట్లో మనం ఎట్లా చేస్తామో ఆ ప్రకారంగా చేస్తాం. మనం రెడీమేడ్ ఐటాలు ఐటాలు చేయము. చిట్టుముత్యాల భీము ఆ భీము మటన్ బిర్యానీకి సేర్వాకి వచ్చి మటన్ సేర్వా చేస్తాము. మేము మసాలా పొడి అంతా అంగిలి తెచ్చుకొని వచ్చి మేము ఇంట్లో అంతా వేయించుకొని మిక్సీకి వేసుకొని మేము ఇంట్లో ఎట్లా చేస్తామో ఆ ప్రకారం చేస్తాం సార్. అంటే రెడీమేడ్ లేకుండా? రెడీమేడ్ ఏమి లేదు సార్, మేము రెడీమేడ్ ఏం చేయము. ఇక్కడ అన్ని తయారు చేసుకొని బిర్యానీ యూజ్ చేస్తారు. అవును సార్, అవును సార్. ఇంకా ఏం ఐటమ్స్ వండుతారన్నా మీరు? మేము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కైమా, పాయ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్, తందూరి, గ్రిల్ చికెన్ అన్ని చేస్తాం సార్. ఎట్లా వండుతారు మాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాం సార్. ఓకే. హోటల్కి ఇంతమంది కస్టమర్లు రావడానికి కారణం ఏంటి? అంటే ఏంటి స్పెషల్స్ వండుతారు? మేము వచ్చి పాయ, సేమియా, రోటీ, కైమా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. మా దగ్గర 260 రకాలు ఉన్నాయి, ఐటమ్ ఉన్నాయి. మా దగ్గర నుంచి ఎక్కువ 264 ఉన్నాయా? 260 రకాలు ఉన్నాయి. కొన్ని చెప్తారా మాకు? మీకు దాంట్లో పొద్దున్నే ఉదయం వచ్చి నీకు సేమియా, పాయ ఫేమస్ మా కాడ. పొద్దున్నే నీ దగ్గర నాన్ వెజ్ దొరుకుతుంది సార్. మళ్ళీ రోటీ, కైమా. 19 నుంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. 11 నుంచి నీకు తందూరి ఐటమ్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అంట, తందూరి, గ్రిల్, షవర్మా అన్నీ దొరుకుతాయి సార్ మా దగ్గర. మా దగ్గర కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఒకసారి తినేదానికి అంత దూరం నుంచి వస్తారు సార్. ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుంది మధ్యాహ్నం పూట. బాగుంటుంది మా దగ్గర ఐటాలు బాగుంటాయి. మేము సరుకుల్లో రెడీమేడ్ ఐటాలు ఏమేమి లేదు సార్ అంతా. మేము ఓన్గా అంగిలో సరుకులు తీసుకొని వచ్చి ఇక్కడ నీట్ గా కడిగేసి చేసి నీట్ గా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకొని చేస్తాం సార్ ఇక్కడ వంటలన్నీ. మామూలుగా చూసుకున్నట్లయితే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీనో దోశ ఉంటారు, మీ దగ్గర డైరెక్ట్ గా బిర్యానీ ఉంటుందా? బిర్యానీ ఉంటుంది సార్. సేమియా పాయ పొద్దున్నే, సేమియా పాయ ఫేమస్ సార్ మా కాడ. సేమియా పాయ, రోటీ, కైమా ఫేమస్ సార్ మా కాడ. పాయ ఫస్ట్ మార్నింగ్ పెట్టేస్తాం. ఎలా అంటున్నారు ప్రజలు కస్టమర్లు? తిన్నాం సార్, మాది బాగుంది కాబట్టి సార్. అందుకని ఇంకా కర్ణాటక నుంచి, ఇక్కడ తమిళనాడు పాటు నుంచి చుట్టుపక్కల పళ్ళు అన్ని వస్తారు పెట్టినదంటారు సార్. బాగుంది కాబట్టి కదా వస్తారు ఇక్కడ. ఇక్కడ మేము రెడీమేడ్ ఐటాలు వేస్తే బాగుండదు. అందులో తీసుకొని వచ్చి నీట్ గా అక్కడంతా కడిగి తుడిచి నీట్ గా బాగా చేస్తాం సార్. మన ఇంట్లో అట్లా చేస్తాం, అట్లా చేస్తాం ఇక్కడ. ఇంత టేస్ట్ రావడానికి ఏమేమి యూజ్ చేస్తారన్నా మళ్ళీ మీ ఆహారాల్లో? ఆహారాలు ఏం చేస్తాం మనం ఇంట్లో, మనం ఎట్లా చేస్తాం అంతే సార్ చేసుకుంటేది. మనం రెడీమేడ్ ఐటమ్ నేను చెప్తాను కదా. ప్యాకెట్ ఫోటో ఏం విషయం సార్. అంగిలి తీసుకొని వచ్చి మన ఇంట్లో అట్లా చేస్తాము, ఆ ప్రకారం చేస్తాం సార్. చూసుకున్నట్టయితే పాయ చాలా స్పెషల్ అంటున్నారు. పాయ స్పెషల్ గురించి మాకు చెప్తారా? అది అంత టేస్ట్ గా ఉంటుంది సార్ పాయ. అది తినడానికి బాగుంటది కాబట్టి మనకు అంత పక్కల అందరికి తింటారు సార్. చెప్పండి, ఇంత రుచిగా రావడానికి కారణం ఏమంటే మీరు ప్యాకెట్ మసాలా ఏది వాడండి సార్. మేము మేము రెడీ చేస్తామంటే చూడండి ఇక్కడ. ఇది తెల్లగడ్డ పేస్ట్, ఇది తెల్లగడ్డ పేస్ట్. మళ్ళీ ఇది వచ్చి అల్లం పేస్ట్, ఇది వచ్చి కొత్తిమీర, ఇది వచ్చి కారము, జీలకర్ర. నార్మల్ కాదు సార్, మిరకాయలు తెచ్చి ఫైన్ వాడిస్తాం సార్. అది ఇది వచ్చి ధనియాల పొడి. మేము కూడా ధనియాలు తెచ్చి ఇక్కడ రెడీ చేసుకుంటాము. ప్యాకెట్ ఏది వాడము. అది జీలకర్ర, అది చెక్క, లవంగాలు సార్. ఇది అది వచ్చి పసుపు పొడి, టేస్ట్ సాల్ట్ అంటే మేము వాడము సార్. అది రాళ్ళుప్పు వాడతాం సార్. ఇంకా ముఖ్యంగా ఏమంటే టేస్ట్ రావడానికి ఏమంటే చిట్టుముత్యాల భీము వేస్తాం కంటే మేము ఎక్కువ. ఇక్కడ మదనపల్లి ఊరు యారు చిట్టుముత్యాల భీము ఎక్కడ దాంట్లో కూడా ఏమంటే కట్ల మీద చేస్తాం సార్. మేము ఇక్కడ గ్యాస్ మీద ఏం చేయాలి సార్. గ్యాస్ యూజ్ చేయాలి సార్. రెగ్యులర్ గా మీరు ఇక్కడ వస్తుంటారా? ఎలా ఉంటుందన్నా ఫుడ్? ఫుడ్ అంతా బాగుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? దగ్గరగా 40 ఏళ్ళ నుంచి వస్తాను. 40 ఏళ్ళ నుంచి వస్తా అంటే ఇది దాదాపుగా స్టార్ట్ చేయని కాడి నుంచి వస్తున్నారు మీరు.
అప్పటి నుంచి ఫుడ్ ఇలానే ఉంటుందా? క్వాలిటీ అంతా క్వాలిటీ అంతా సేమ్ ఇలాగే ఇట్లే ఉంటుంది. ఈ ఊరేనా మీదే? ఈ ఊరేనా? మీరు అప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీతో వస్తారా? మీరు మామూలు సింగిల్ గా వచ్చి తింటారు? ఫ్యామిలీతో వస్తా ఉంటాము, సింగిల్ గా పార్సల్ ఎత్తుకొని తింటాము. ఎక్కువ మీరు ఏమేమి ఇక్కడ ఈ హోటల్ ఎక్కువ ఏది లైక్ చేస్తారు మీరు? మేము చికెన్ బిర్యానీ, తందూరి, వీల్స్ అంటే 10కి ఎన్ని సార్ రేటింగ్ మన హోటల్ కి? 10కి 10. ఏం తీసుకున్నారు ఆర్డర్? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీనా? మామూలుగా బాగా ఆర్డర్లు ఎట్లా వస్తాయి బ్రో? చాలా వస్తాయి, డైలీ 100 పైన ఆర్డర్స్ వస్తాయి. 100 వస్తాయా? ఓన్లీ స్విగ్గీ మాత్రమే? స్విగ్గీ 100, జొమాటో 100 వస్తాయి. ఆర్డర్స్ చెప్పాలంటే బిర్యానీ ఎక్కువ పడుతుంది. బిర్యానీ ఎక్కువ పడుతుందా? ఫేమస్ అయితే అంతా చాలా బాగుంటుంది. అంటే కస్టమర్లు ఏం చెప్తుంటారు మీకు? బాగా ఏమన్నా కస్టమర్లు ఏమన్నా అడుగుతారా? చెప్పాలంటే బాగుంటుంది టేస్ట్. కస్టమర్లు ఎప్పుడైనా మీరు తీసుకెళ్ళిన ఎప్పుడైనా కంప్లైంట్ ఏమైనా చేశారా? ఇంతవరకు కంప్లైంట్ అంటే ఇంకా ఇది తందూరి షవర్మా అంతా చాలా బాగుంటాయి. అవునులేండి. నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నాయినా ఇక్కడ ఈ హోటల్లో ఫుడ్? ప్రతి ఐటమ్ బాగుందండి. ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలు ఇక్కడ తింటున్నాం మేము. పార్సల్ కూడా తీసుకోపోతున్నాము. ప్రతి వెరైటీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. అన్ని రకాలు కానీ, మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ కూడా ఎక్కడ మేము ఇన్ని మదనపల్లి ఇన్ని హోటల్స్ పడినా కూడా తాజ్ హోటల్ యొక్క టేస్ట్ ఎక్కడ రాదు. యా హోటల్ దీనికి బీట్ చేసే పరిస్థితి లేదు. రెగ్యులర్ గా మేము వీక్లీ వన్స్ ట్వైస్ ఇక్కడికి వస్తూనే ఉంటాం, పార్సల్ తీసుకోపోతుంటాం, తింటుంటాం. కాకపోతే ఈ టేస్ట్ ఎక్కడ వేరే హోటల్లో కూడా మేము ఎక్కడ చూడలేదు. చాలా అద్భుతంగా ఉంది ఈ హోటల్ మాత్రము. మేము గత 25 సంవత్సరాలు కూడా మదనపల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ లో పేరు ఉండింది తాజ్ హోటలే. దాని తర్వాతనే ఏ హోటల్ అయినా కానీ పడినాయి కానీ ఆ తర్వాత ఆ విధంగా వాళ్ళు ఈ డెవలప్ చేయలేదు. ఆ టేస్ట్ అనేది డెవలప్ చేయలేదు. ఇది రెగ్యులర్ ఈ టేస్ట్ ఇది ఇట్లే గత 20 సంవత్సరాలు ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే మెయింటెనెన్స్ బాగుంది, నీట్నెస్ ఉంది, చాలా ఫుడ్ కూడా చాలా మంచి క్వాంటిటీ ఉంది, చాలా బాగుంది. నాకు తెలిసింగా సిన్స్ 1988 నేను ఇక్కడ 10th క్లాసు ఇదే వచ్చినప్పుడు అదే అప్పటి నుంచి నా స్టడీస్ టైమ్ లో కూడా అప్పటి నుంచి చూస్తున్నా. నేను బిర్యానీ తినాలంటే తాజ్ హోటల్ కి వచ్చి తినాలా. ఈ మధ్యలో రీసెంట్ గా ఈ హోటల్స్ పడినాయి. అవి రకాల టేస్ట్లు ఒక్కో విధంగా ఉంది. కాకపోతే దీని టేస్ట్ వేరు, డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే మనమే గొప్పగా చెప్పేది కాదు, వాస్తవం చెప్తున్నా నేను. ఫుడ్ అయితే మాత్రం అద్భుతం అండి. నీట్ మెయింటెనెన్స్ చాలా బాగుంటది. ఎక్కడ అయితే కానీ డర్టీ అనేది వాడరు. రైస్ కూడా చాలా నీట్ గా ఉంటది. వీళ్ళ సప్లై కూడా ఇక్కడ మనం కూర్చొని తినేటప్పుడు కూడా చాలా సప్లై కూడా చాలా బాగుంటది. ప్రతి ఒక్కటి ఉంటది. బ్రాండెడ్ గా ఈ హోటల్ ఇన్ని రోజులు రన్ అవడం కారణము దీని బ్రాండే. దీని బ్రాండ్ నేమ్ పైన పోతా ఉంది ఇది. తాజ్ హోటల్ అంటే మీరు ఆల్మోస్ట్ నేను ఒకనే కాదు, మదనపల్లి మీరు ఏడన్నా అడగండి, ఆల్మోస్ట్ ఆల్ బిర్యానీ అంటే బెంగళూరు బస్ స్టాండ్ తాజ్ హోటల్ పేరు చెప్తారు. బిర్యానీ బాగుంది, పాయా బాగుంది, పుష్కా బాగుంది. అన్ని ఐటాలు 25 ఏళ్ళ నుండి తీసుకుంటున్నాను ఈ హోటల్లో. చాలా సూపర్ గా ఉంటుంది. లోకల్ అండి. నేను ఖాన్ చిట్టిముత్యాల బిర్యానీ వండుతారు. మదనపల్లిలో ఎక్కడ దొరకదండి, అంత బాగుంటుందండి. ఇక్కడ బెంగళూరు నుండి వచ్చే వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ టేస్ట్ చూసే పోతారు బిర్యానీ. అక్కడ దొరకదు ఈ చిట్టిముత్యాల బిర్యానీ. అక్కడ నుండి ఈడొచ్చి తింటారు. అంత స్పెషల్ ఈ హోటల్. ఎంబి ఎక్కువ నాకు లైక్ ఈ హోటల్లో. స్పెషల్ ఈ బిర్యానీ ఐటమ్. ఈ తండూరి అన్ని బాగుంటాయండి. బాగా నీట్నెస్ ఉంటుంది. బెస్ట్ ప్రైజ్ కూడా హోటల్లో. అన్న మరొకసారి నమస్కారం మీకు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. సో చాలా మంది కస్టమర్లు కూడా మార్నింగ్ మేము పలకరించే ప్రయత్నం చేశాము. వాళ్ళు రేటింగ్ 10కి 10 ఇస్తున్నారు. అది కర్ణాటక నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళు కూడా మంచి రేటింగ్ ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం మేము ఇంత రష్ లో కూడా కస్టమర్ని అడుగుతుంటే వాళ్ళు కూడా మంచి రేటింగ్ ఇస్తున్నారు. సో చెప్పండి అన్న, మీరు మామూలుగా ఈ తాజ్ హోటల్ ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది ఏమైందంటే 1980లో మా అన్న ఇంకో ఆయన ఇద్దరు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చిన్నపిల్లలు పుట్టలేదు అప్పటికి. తర్వాత 1980 నుంచి కంటిన్యూ జరుగుతానండి. ఇప్పుడు హోటల్స్ కూడా పెద్దగా లేవు. మదనపల్లిలో ఉంటే ఒక 4-5 హోటల్ ఉన్నాయంటే. ఆ పెట్టిన టైమో ఏమైంది, అప్పటి నుంచి కంటిన్యూగా ఒకే టేస్ట్. అప్పుడు ఓపెనింగ్ ఏం పెట్టినారో, ఏం టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకుంటాను. అదే విధంగా ఏమైతుందంటే
ఇంతకు ముందు అయితే ఈ హోటల్స్ ఎక్కువ అయిపోయి కొన్ని రోజులు ఇబ్బంది అయింది. తీరా మళ్ళీ కంటిన్యూ మన వ్యాపారం అయితే ఇంతవరకు ఎన్ని హోటల్ మదనపల్లిలో పెట్టినా కూడా మనం ఇది వాడే ఈ ముడి సరుకులు తెచ్చుకొని మేము స్వచ్ఛందంగా వాడుతున్నాం. ఇక్కడ మెయిన్ మేము తెచ్చేది వాడే మెటీరియల్ అన్ని రెడీమేడ్ లేకుండా మేము స్వచ్ఛందంగా ముడి సరుకులు అన్ని కొనుక్కొని వచ్చి మనమే ఇక్కడ ప్రిపేర్ చేసి మాస్టర్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఇచ్చేస్తాం. ఆ టేస్ట్ అనేది కంటిన్యూ రావడంతో జనాలు వచ్చిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ 1 by 1 సార్లు రావడం జరుగుతుంది. టేస్ట్ మెయిన్. అదే విధంగా మనం నీట్ గా హోటల్ కూడా చూడండి ఎంత బాగుంది. క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటుంది. స్టాఫ్ కూడా మంచి రెస్పెక్ట్ గా కస్టమర్ కి రెస్పెక్ట్ ఇస్తారు. ఫుడ్ ఏమైనా కంప్లైంట్ వస్తే కూడా రెక్టిఫై చేసుకొని అదే కంటిన్యూ చేసుకుంటాను. అదే రహస్యం. ఓకేనా. 1980లో ఇది స్థాపించారు కదా. సో అప్పటి నుంచి మీరు చుట్టుముత్యాలు వాడుతున్నారా? స్టార్టింగ్ నుంచి హోటల్ ఓపెన్ నుంచి తమిళనాడు నుంచి వస్తానే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తాను. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి తెప్పిస్తాను. 152 రూపాయలు కిలో రైస్, 152 రూపీస్ కిలో రైస్. బాగుంటాయి, చాలా బాగుంటాయి. కమ్మగా ఉంటుంది రైస్. బిర్యానీ పుష్క అంటే చాలా మంది లైక్ చేస్తారు, తింటారు, బాగా తింటారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎవరి చేతి వాటం బాగుంది? అప్పుడు మాస్టర్లు తమిళనాడు నుంచి మాస్టర్లు ఉన్నారు. మీ నాన్నగారి కాలంలో బ్రదర్, మీ బ్రదర్ మళ్ళీ మాస్టర్ ఉన్నారు. ఒక మాస్టర్ ఉన్నట్టే వాని కింద 2-3 ప్రిపేర్ చేస్తారు. ఆల్టర్నేట్ రెడీ చేసుకుంటాము. సేమ్ ఒకే టేస్ట్ స్టార్టింగ్ నుంచి ఏమిందో ఆ టేస్ట్ రావడానికి ఫస్ట్ మాస్టర్ ఉంటారు. వాళ్ళ కింద 1 by 1 ఒకటి మాస్టర్ ప్రిపేర్ చేస్తాం. సేమ్ టేస్ట్ దెబ్బతినకుండా ఆల్టర్నేట్ మాస్టర్ రెడీ చేసుకుంటాం. ఏం టేస్ట్ ఉంది అదే టేస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళే కంటిన్యూ చేస్తాం. 25 years నుంచి కంటిన్యూ ఒకే ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు లేకుంటే కూడా ఆల్టర్నేట్ 2-3 ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు అదే టేస్ట్ ఇస్తారు. ఇప్పుడు మా సుమన్ టీవీకి మీరు చెప్పాల్సింది ఏంటంటే మీరు రహస్యం చెప్పాలన్నమాట. ఆ రుచికరమైన దానికి రహస్యం ఏంటి? ఏమన్నా ఫార్ములా యూజ్ చేస్తున్నారు? ఏమన్నా ఫార్ములా లేదు సార్. నీట్గా పెరుగు ఇవన్నీ మనం అదే చెప్తానమే. రెడీమేడ్ ఉంటే టేస్ట్ రావు. స్వచ్ఛందంగా మేమే కొన్ని అన్ని తెచ్చుకొని వచ్చేసి బెంగళూరు, చెన్నై, కొంచెం కలకత్తా నుంచి కొంచెం మెటీరియల్ తెప్పించుకుంటాం. ముడిసరుకులు అంటే అన్ని రకాలవి తెప్పించుకుంటాము. కొంచెం నాటి ఐటమ్ టైప్ అంటే రెడీమేడ్ ఇది లేకుండా అవి తెచ్చుకొని మనమే ఇచ్చేస్తాం అన్నమాట. అవి తీసుకునేప్పుడు అన్ని మేమే మెల్ట్ చేసుకొని మసాలా రెడీ చేసుకొని వాడతాం అన్నమాట. అది సామాన్యంగా ఎక్కడ ఎవరు వాడరు కాబట్టి టేస్ట్ అది కంటిన్యూ అట్లే వస్తా ఉన్నది. ఇది ఒకటేనా మదనపల్లిలో లేకపోతే బ్రాంచ్ ఏమైనా ఉన్నాయా? 3 ఉన్నాయి సార్ ప్రెసెంట్. తాజ్ హోటల్ 3 ఉన్నాయా? అక్కడ వేరే గ్రాండ్ తాజ్ ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ బాస్మతి యూస్ చేస్తాము. ఇంకో హోటల్ ఆర్టీ బస్ స్టాండ్ పెట్టింది, ఆడ కూడా బాస్మతి యూస్ చేస్తాము. అవన్నీ ప్రయత్నాలు చేసాం కానీ ఎన్ని ప్రయత్నాలు చేసి కూడా ఈ హోటల్ తర్వాతే కస్టమర్ చేస్తాం. పబ్లిక్ కాకుండా ఇక్కడ స్విగ్గీ ఆర్డర్ చేసే వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడికి. స్విగ్గీ జొమాటోలో మంచి ఆర్డర్స్, స్విగ్గీ జొమాటోలో మంచి ఆర్డర్స్. ఇక్కడ కోలారు, చింతామణి, కొత్తకోట, పీలేరు, ఈ పొలంనేరు చుట్టుపక్కల నుంచి మొత్తం వస్తారు. మదనపల్లికి ఏమో పని మీద వస్తే కంపల్సరీ టచ్ చేసిపోతారు, ఏదో తినేస్తారు. ఇక్కడ ఇప్పుడున్న టౌన్ లో గ్యాస్ మీద వండడం అనేది ఒక ఎత్తు అయితే మీరు కట్ల పొయ్యి మీద వండుకున్నారు సార్. అదే మా ప్రత్యేకత. ఏం సార్ అది? గ్యాస్ మీద అయితే టేస్ట్ రాదు సార్. ఓకే, ఖచ్చితంగా రావు. నేనంతా చూసారు మీరు ఎట్లా ఉందో. సపరేట్ కట్లు చింతది వేప కట్లు తీసుకొని కట్ల మీద చేస్తాం. రోటీ, తందూరి, బిర్యానీ అన్ని ఐటమ్స్ నా కట్ల మీద చేస్తాం. ఆ కట్ల మీద చేయడం వలన కొంచెం టేస్ట్ బాగుంటుంది సార్. చాలా బాగుంటుంది. ఓకే, ఈ 250 ఐటమ్స్ లో మీకు ఎక్కువగా పోయేది కస్టమర్లు ఎవరు బాగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు? ఈ ఫుడ్ మాకు నచ్చింది అన్నవాళ్ళు అంటే మెయిన్ తందూరి చాలా బాగుంటుంది సార్. తందూరి, గ్రిల్ చికెన్, చిల్లీ చికెన్, 65, పెప్పర్ చికెన్, నాకు స్పెషల్ అని కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అది కబాబ్, ఇట్లా 60 ఐటమ్స్ వరకు బాగా ఇచ్చేస్తారు. తీసుకుని తింటారు కస్టమర్, సాటిస్ఫై. సుమన్ టీవీ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ప్రపంచాన్ని సృష్టిస్తున్నామో మదనపల్లి చూస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజు మదనపల్లిలో మా హోటల్లో కూడా విజిట్ చేసి వాళ్ళే సడన్ విజిట్ చేసి ఏముందని చూసినారు. కాకపోతే చాలా సంతోషం ఉంది. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకసారి విజిట్ ప్రజలందరూ ఒకసారి మీ వీలైనప్పుడు ఒకసారి హోటల్కి వచ్చి విజిట్ చేసి టేస్ట్ చేయమని అందరికి విజ్ఞప్తి చేస్తాను ప్రజలకి. చూశారు కదండి, ఇప్పుడు మన తాజ్ హోటల్ సంబంధించిన ఓనర్ గారితో మాట్లాడాము అనమాట. సో నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ సంబంధించిన టేస్ట్ చూశాను, ఇప్పుడు సంబంధించిన లంచ్ సంబంధించిన టేస్ట్ చూశాను. చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా కూడా ఉంది. మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఒకసారి విజిట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.